అందరికీ నమస్కారం. హిందుత్వ ఆటలు, పోటీలు జరుగుతున్నాయా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి 4 మంత్స్ అయింది. కానీ ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారు ప్రజా సమస్యలు కానీ, వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో హామీలు కానీ, అటువంటి సైడు ఏమీ చర్యలు తీసుకున్నట్లు, పని చేస్తున్నట్టు ప్రజలకు కనిపించట్లేదు. కేవలం హిందుత్వము, మతము, కులము, అంటే కులం అంటే ఎలక్షన్స్ ముందు వాడారు. ఇప్పుడు ఓన్లీ మతం మీద ఆధారపడ్డారు. వాళ్ళు హిందుత్వ ఓట్ల కోసము హిందుత్వ పోటీ జరుగుతున్నట్టు ప్రజల్లో డిస్కషన్ జరుగుతుంది. హిందుత్వ పోటీ ఎవరెవరికి అంటే చంద్రబాబుకు, పవన్ కళ్యాణ్కు. ఎందుకు అంటే చంద్రబాబు గారు మనకు తెలుసు, రీసెంట్గా ఒక తిరుపతి లడ్డు కల్తీ విషయము ఒక టాపిక్ను ఆయనే క్రియేట్ చేశాడు, సృష్టించాడు. దాని మీద ప్రజలు డిస్కషన్ చేస్తున్నారు. హిందువులందరూ ఇప్పుడు చంద్రబాబు సైడ్ వచ్చేసినారనేది ఆయన ఫీలింగ్. ఇమ్మీడియట్లీ పవన్ కళ్యాణ్ మేల్కొని అబ్బా మొత్తం అంతా చంద్రబాబు పోతే నా పరిస్థితి ఏంది, నేనేంటి అని చెప్పి ఈయన స్టార్ట్ చేశాడు. ఈయన ఏమన్నాడు, సనాతన ధర్మం అన్నాడు, ప్రాయచిత్త దీక్షలు అన్నాడు, కాషాయ బట్టలు వేసుకున్నాడు. ఈ దీక్షల్లో కూడా వెరైటీ, చెప్పులు వేసుకొని దీక్షలు, అరుపులు, దీక్షలు వేసుకొని కూడా ఎవరైనా దీక్షలు వేస్తే ప్రశాంతంగా మౌనంగా దీక్షలు చేస్తారు. ఈయన చెప్పులు వేసుకోవడం, అరుపులు, కేకలు, ఇంకా చెప్పుకుంటా పోతే చాలా ఉంటాయి. సో సరే, అట్లయినా ఇద్దరు నికార్సైన హిందుత్వము, నికార్సైన వ్యక్తుల అనుకుంటే అటువంటి మనకు అందరికీ తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆ నికార్సైన మనుషులు కాదు. ఎగ్జాంపుల్, ఫస్ట్ చంద్రబాబు గురించి మాట్లాడుకుందాం, తర్వాత పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకుందాం. చంద్రబాబు ఎందుకంటే సీనియర్ లీడర్ కాబట్టి ఫస్ట్ చంద్రబాబు గురించే మాట్లాడుకోవాలి. చంద్రబాబు గారు ఆయన హిందువును, నేను వెంకటేశ్వర స్వామిని పరమ భక్తుణ్ణి అని చెప్పి పదే పదే చెప్పుకుంటూ ఉంటాడు. ఆయన భక్తికి హిందుత్వానికి అసలు మ్యాచే అవ్వదు. ఎందుకంటే హిందుత్వము అన్నప్పుడు తండ్రి చనిపోతే పెద్ద కొడుకుగా అతను ముందుండి అన్ని కార్యక్రమాలు తీసుకొని తలనీలాలు ఇచ్చి మొత్తం కార్యక్రమాలను చేశాడు. సో పెద్ద కొడుకుగా వాళ్ళ సొంత తండ్రి చనిపోతేనే దూరంగా ఉన్నారు. సో ఆయన హిందుత్వ ఆచారాలు పాటిస్తున్నారంటే మాత్రం నేను నమ్మను. రెండోది, వెంకటేశ్వర స్వామిని పరమభక్తుణ్ణి, నా అంత భక్తి ఎవరికీ లేదు అనేది ఆయన అంటాడు. కానీ వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతి అయిన ఏంటంటే తలనీలాలు ఇవ్వడం. ప్రతి ఒక్కరు 1కి 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు సంవత్సరానికి ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. 2 సార్లు, 3 సార్లు కంపల్సరీ ఇస్తారు. ప్రతి ఒక్క సంవత్సరం 2 సార్లు అనేది ప్రతి ఒక్క వెంకటేశ్వర స్వామి, వెంకన్న భక్తులు తల్లీలాల కోసమే తిరుపతి దర్శనం వెళ్తారు, తిరుపతి దర్శనం చేసుకొని వస్తారు. అట్లాంటి చంద్రబాబు ఇంతవరకు ఒక్కసారి కూడా తల్లీలాలు వెంకటేశ్వర స్వామికి ఇచ్చినట్లు ఎక్కడా ప్రూఫ్ లేదు. ఇలా చెప్పుకుంటా పోతే ఇంకా మధ్య కోకలలు ఉన్నాయి. తర్వాత ఈయన హిందుత్వం అంటాడు, దేవుని మీద భక్తి ఉందంటాడు. హిందుత్వ సాంప్రదాయాలు ఏంటి? ఒక టెంకాయ కొట్టేటప్పుడు కానీ, ఒక దేవుని పటం తీసుకెళ్ళడం కానీ, ఒక దేవుని పూజ చేసేటప్పుడు కానీ చెప్పులు వేసుకోకూడదు అనేది మన హిందుత్వంలో సాంప్రదాయము, ఆచారము. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే, మీరు ఫోటోలు చూస్తే ప్రతి ఒక్క దాంట్లో టెంకాయ కొడుతున్నా చెప్పులు వేసుకోవాల్సిందే, షూ వేసుకోవాల్సిందే, చెప్పులు వేయట్లేండి, షూ వేసుకోవాల్సిందే, పూజ చేసేటప్పుడు షూ వేసుకోవాల్సిందే, టెంకాయ కొట్టేటప్పుడు దేవుని పటాలు ఎక్కడికైనా షూ లేనిది పోడు. మీకు ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉందండి, ఒక్క చోటుకి మాత్రం షూ విప్పి వెళ్తాడు. రామోజీరావు గారి ఇంట్లోకి వెళ్ళేటప్పుడు మాత్రం షూ మాత్రం బయటే విప్పి లోపలికి వెళ్తాడు. అదొక్కటి, ఎందుకంటే అదొక్కటి నేను చూశాను కాబట్టి. ఆయన షూ ఎప్పుడన్నా విప్పింది చూద్దామా అనుకుంటే ఒక్కసారి రామోజీరావు దగ్గరికి వెళ్ళినప్పుడు అదొక్కటి చూశాను. సో ఈయన చంద్రబాబు గారు ఇట్లా చెప్పుకుంటూ పోతే హిందుత్వం గురించి ఏదేదో చెప్తాడు, ఎంతెంతో చెప్తాడు, కానీ ఒక్కటి ఆచరించాడు, ఒక్కటి చేయడు. కానీ వేరే వాళ్ళ మీద నిందలేయడము, ఆ హిందూ సాంప్రదాయాల్ని, ఆచారాలని భ్రష్టు పట్టడంలో ఈయన ప్రథమమైన వ్యక్తి చంద్రబాబు గారు. సో ఇలా చెప్పుకుంటూ చివరికి ఏమొచ్చింది, ఇంకా అన్నీ చెప్పుకుంటూ పోతే కొంచెము సిరీస్ చెప్పచ్చు. కానీ లేటెస్ట్గా తిరుపతి లడ్డు కల్తీ అయిందని చెప్పి ఈయనే మొదలుపెట్టాడు. కల్తీ అవ్వడంతో అక్కడన్నా ఒక కొంచెం సెన్సిటివ్ ఐటమ్గా అన్నా మాట్లాడినలే అనుకోవచ్చు. ఏకంగా అనిమల్ ఫ్యాట్ వాడినారని చెప్పి ఎంత భయంకరమైన బాంబు పేల్చాడంటే అంత భయం. ఎవరైనా నీకు వెంకటేశ్వర స్వామి భక్తుని, వెంకటేశ్వర స్వామి నాకు మీద అపారమైన భక్తి ఉంది అన్నప్పుడు
తిరుమల వెంకటేశ్వర స్వామిని నువ్వే డ్యామేజ్ చేసుకుంటావా? ఎవరైనా అబద్ధ ప్రచారం చేసుకుంటావా? జరగలేదు, జరగని దాన్ని నువ్వు సృష్టించిన దానికి నువ్వే నీ తిరుమల వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఉందని చెప్పుకుంటే నువ్వే తిరుపతిని డ్యామేజ్ చేస్తావు, వెంకటేశ్వర స్వామిని డ్యామేజ్ చేస్తావు, వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని డ్యామేజ్ చేస్తావు. నువ్వు హిందుత్వం గురించి మాట్లాడము, వెంకటేశ్వర స్వామి భక్తుడు అని చెప్పుకోవడము నీ ఒకటే అండి. చివరిగా మనం చెప్పుకుండేది ఏంటంటే చంద్రబాబు గారు హిందుత్వము ఇవన్నీ లేదంటే భక్తి అని ఇవన్నీ మాటల్లో ఉంటాయి, చేతల్లో ఉండవు. సో ఆయనకు కావాల్సింది ఏంటంటే హిందుత్వ ఓట్లు కావాలి, రాజకీయం చేయాలి, హిందుత్వంతో రాజకీయం చేయాలి. ఇంకో పక్క పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబుని మించిపోతున్నారు. ఎలక్షన్స్ ముందు ఒక రకంగా ఉంటే ఎలక్షన్ తర్వాత ఒక రకంగా ఉంటారు. ఎందుకంటే మీరు 2019లో చూస్తే లెఫ్ట్ పార్టీ రైట్ పార్టీ. లెఫ్ట్ పార్టీ అంటే మనకు తెలుసు సిపిఐ సిపిఎం వీళ్ళందరూ, రైట్ పార్టీ అంటే బీజేపీ వీళ్ళు. లెఫ్ట్ పార్టీతో బీఎస్పీతో పెట్టుకున్నప్పుడు సిపిఐ సిపిఎం వీళ్ళతో పొత్తులో పెట్టుకున్నప్పుడు బీజేపీని ఎంత విమర్శించాడు, హిందుత్వాన్ని ఎంత విమర్శించాడు. పాచిపోయిన లడ్డూలు అంటాడు, మోడీని అమిత్ షాను ఎన్ని బండబూతులు తిట్టాడంటే అన్ని బండబూతులు తిట్టాడు. మళ్ళా ఇప్పుడు లెఫ్ట్ పార్టీలను వదిలేసి రైట్ పార్టీలకు వచ్చేసాడు కదా. రైట్ పార్టీలకు వస్తేనే ఇప్పుడు కాషాయ బట్టలు, ఈయన కథలు మామూలు కాదు. సనాతన ధర్మం అంటాడు, ప్రాచీత దీక్షలు అంటాడు. మళ్ళీ దీక్షలు చెప్పులు మాత్రం వదలాడు. చెప్పులు వేసుకొని దీక్షలు చేయాలా, చెప్పులు చేసుకొని అన్ని పనులు చేయాలా. అది మాత్రం మళ్ళీ అది మాత్రం లేదు. అది మళ్ళీ సాంప్రదాయాలు అంటాడు. మళ్ళీ వేరే వాళ్ళకు వార్నింగ్లు ఇస్తాడు. ఏది ఇప్పుడు నిన్న ఒక సినిమా ఫంక్షన్లో తమిళనాడుకు సంబంధించిన ఒక హీరో కార్తీ యాంకర్ అడిగిన మాటల్లో లడ్డు మీద మీ ఒపీనియన్ ఏంటంటే ఆ సెన్సిటివ్ ఐటమ్ అండి, మీరు నేను మాట్లాడనండి అని చెప్పారు. దానికి ఈ పవన్ కళ్యాణ్కు హాఫ్ నాలెడ్జ్ క్యాండిడేట్ ఎవరో ఈ స్క్రిప్ట్ ఇచ్చింది, అతను ఏమీ మాట్లాడలేదు. ఆయన మాట్లాడిన దాంట్లో చాలా పెద్ద మనిషిగా హుందాతనంగా మాట్లాడాడు. చంద్రబాబు మాదిగా అస్సలు మాట్లాడలేదు. చాలా హుందాతనం. చంద్రబాబు ఇంకా కార్తీక్ దగ్గరికి వెళ్ళి నేర్చుకోమనాలా ఎట్లా మాట్లాడాలి. పబ్లిక్లో ఉన్నప్పుడు పబ్లిక్లో మనల్ని చూస్తూ ఉంటారు, మన దగ్గర నుంచి పబ్లిక్ నేర్చుకుంటూ ఉంటారు. మనం మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి మాట్లాడాలి. కార్తీ వెరీ సెన్సిటివ్గా ఈ టాపిక్ వద్దులేండి, ఇది సెన్సిటివ్ ఐటమ్ అని చెప్పారు. అతన్ని కూడా విమర్శిస్తున్నాడు ఈ పవన్ కళ్యాణ్. నువ్వు చేసే అన్ని హిందూ అగేనెస్ట్ పనులు చేస్తుంటావు. నువ్వు సనాతన ధర్మం అంటే అందరం మేము ఫాలో అవ్వాలా? మేమన్నా జన సైనికులమా? మేము గొర్రెలమా? నువ్వు ఏది చెప్తే అది జరగడానికి నువ్వు చెప్పిన దాంట్లో ఒక్కటన్నా చేసావా? నువ్వు చెప్పిన వీడియోలే చూస్తే నీ నెటిజన్లు నీ వీడియోలను సర్క్యులేట్ చేస్తున్నారు. ఒక సిరీస్లు ఎట్లా బాహుబలి 1, 2, 3 ఎట్లా వచ్చిందో మీది కూడా వీడియోస్ అన్ని తయారు చేస్తున్నారు. సంధ్యా థియేటర్లో ఖాళీ దొరకట్లేదు. కానీ లేకుంటే సంధ్యా థియేటర్లో బెనిఫిట్ షోలు లేకుంటే 4 షోలు వేస్తారు. నీ వీడియోలు అన్నీ ఉన్నాయి. ఎలక్షన్కి ముందు నువ్వు ఏం మాట్లాడినావు అనేది అదేం మళ్ళీ దాన్ని మార్ఫింగ్ ఏం మార్పరేట్ కాదు. ఒకసారి నెటిజన్ల దగ్గర చూస్తే నెటిజన్ల దగ్గర నీ 4-5 సీరియల్స్లో వస్తాయి నీ వీడియోలు అన్నీ. పవన్ కళ్యాణ్ వీడియోస్ చూస్తే ఒకసారి వాళ్ళ కన్న తండ్రి, అతను జన్మనిచ్చిన తండ్రి గురించి ఏం చెప్తాడు? మా తండ్రి దేవుని దగ్గర ఉన్న దీపంతో సిగరెట్ వెలిగించుకున్నాడు అన్నాడు. అది హిందూ సాంప్రదాయం అండి? దేవుడు ఎంత పవిత్రంగా ఉంటుంది, దీపం అంటే ఎంత పవిత్రత. అతని గురించి ఒకవేళ జరిగిందా కానీ నువ్వు బహిరంగ చేసుకుంటావా? నీ రాజకీయం కోసం నీ తండ్రిని డ్యామేజ్ చేస్తావా? నువ్వు హిందుత్వము నీది ఎక్కడ నిజాయితీ ఉంది? తండ్రిని డ్యామేజ్ చేసుకునేవాడిని నువ్వు ఒక మనిషి అన్నారు. తండ్రిని ఎవరన్నా డ్యామేజ్ చేసుకునేవాడిని మనిషి అన్నారు. రెండోది నువ్వే అంటివి కదా గోమాంసం తినొచ్చు, గోమాంసం ఎవరైనా తినొచ్చు అనేది. దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్పావు కదా, స్వామి వివేకానంద స్వామి తిన్నారు, సో మనం కూడా తినొచ్చు అని నువ్వే సర్టిఫై చేసావు. ఎవరు ఏ హిందువు ఎందుకో హిందువులు గమ్మునుండరు కానీ వేరే వాళ్ళు అయితే కొట్టేవాళ్ళు. గోమాంసం తినొచ్చని హిందువులు అందరికీ నువ్వు ఎంకరేజ్ చేస్తున్నావు. మళ్ళీ హిందుత్వ పార్టీ అంటావు, సనాతన ధర్మం అంటావు. తర్వాత మూడోది ఇంకా నీ మ్యారేజ్లు మాట్లాడితే మళ్ళీ ఎక్కడికో వెళుతుంది. మీ మ్యారేజ్లు హిందువులకు హిందూ మహిళలకు అన్యాయం చేశావు. మూడాయమని క్రిస్టియన్ ఆయమని చేసుకున్నావు, రాష్ట్రీయ ఆయమని చేసుకున్నావు. వాళ్ళకి ఏమంటే నువ్వే నీ నోట్ల నుంచే చెప్పావు, నేను బాప్టిజం తీసుకున్నాను, నాకు 2 ఆర్థోడాక్స్ పిల్లలు ఉన్నారు, నేను క్రిస్టియాన్కి ఎక్కువ వాల్యూ ఇస్తాను. ఇవన్నీ ఎవరైతే హిందువులు ఉండే వాళ్ళు ఎవరన్నా నువ్వు భారతదేశంలో ఏ హిందువునైనా అడుగుదాం పదండి. నీ వీడియోలు చూపించి ఇతను హిందుత్వాన్ని పాటిస్తున్నాడా, హిందుత్వానికి అగెనిస్ట్గా ఉన్నాడా, ఎవరినైనా అడుగుదాం పదండి. నువ్వు పాటిస్తున్నావు అనేది అంటే నేను నీ వెనకాల ఫాలో అవుతాను.
జన సైనికులైనా తెలుసుకోండి. ఈ జగన్మోహన్ రెడ్డి సారీ, ఈ పవన్ కళ్యాణ్ గారు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఎలక్షన్స్ ముందు ఎన్ని చెప్పాడండి? ప్రజల సమస్యల గురించి ఎన్ని మాట్లాడాడు? ఇప్పుడు ఒకటన్నా మాట్లాడుతున్నాడా? విశాఖ హుక్కు ఉంది, విశాఖ హుక్కు అది స్టీల్ ప్లాంట్, విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్ముతున్నారు కేంద్ర ప్రభుత్వం. 2 ప్లాంట్లు మూసారు, జీతాలు ఇవ్వట్లేదని వాళ్ళు రోడ్డు మీద పడుతున్నారు కార్మికులు. అప్పుడేదో కండవా వేసుకున్నావు, చెగువీరు అన్నావు, కార్మికులకు నేనే ఉంటాను, నేను ఆపుతాను, రేపు మా గవర్నమెంట్ వస్తే అని. నువ్వు చేసేది ఏంది? నువ్వు 4 నెలల్లో నువ్వు చేసిన పని ఏంటంటే 2 సార్లు 3 సార్లు దీక్షలు చేసినావు, మౌనవ్రతం చేస్తున్నావు, ఏం చేస్తున్నావు తెలియదు. నీకు పిచ్చి పుట్టినప్పుడు దాని వచ్చి వాగిపోతావు. ప్రజల సమస్యల గురించి మాట్లాడచ్చు కదా. ఓ పక్క స్టీల్ ప్లాంట్ ఉంది, ఇంకో పక్క రైతులు అల్లాడుతున్నారు, రైతులకు ఆర్థిక సాయం ఇవ్వట్లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరానికి 13,500 ఇస్తున్నారు. క్రాప్ ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీలు, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు రైతులను ఎట్లా చూసుకున్నారంటే అట్లా చూసుకున్నారు. ఇప్పుడు అసలు రైతులకు 4 నెలలు అయింది, ఆర్థిక సాయం లేదు, ఇన్పుట్ సబ్సిడీ లేదు. వర్షము వరదలు వచ్చి పంట నష్టాలైనాయని లబోదిబో అని రైతులు మొత్తుకుంటున్నారు. అది పట్టుకోకపోతే విజయవాడ ఫ్లడ్స్లో అంటే లేదు, నాకు ఆర్డర్స్ లేవు పైనుంచి, నేను రాను, నా పైన వస్తే నాకు అభిమానులు నా పైన పడతారని చెప్పి ఏదేదో కారణాలు చెప్తావు. ఫ్లడ్స్ కాడికి పోతువి. ఇంకా నువ్వు ఏం చేస్తున్నావు? ఆడపిల్లల రేపులు జరుగుతున్నాయి, చిన్నపిల్లల రేపులు జరుగుతున్నాయి, వాళ్ళ హత్యలు జరుగుతున్నాయి. ఇవన్నీ మాట్లాడుకున్న హిందుత్వమా? ఇప్పుడు ఎందుకు నీకు హిందుత్వము? నువ్వు నిరూపించుకోవాలా? నీకు తెలియదా? ప్రజలకు తెలియదా ఎవడు హిందూ ఎవరు హిందుత్వని? నువ్వేం ప్రూవ్ చేసుకోవాలనా? నువ్వు హిందువు పాటించావు కాబట్టి నువ్వు ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది. మేమందరం హిందువులమే, మేము రోజు ఇదేమో ఆవేశధారణలో ఉంటున్నామా? హిందువులు అనేది మనసులో ఉండాలి, ఇక్కడ బుద్ధిలో ఉండాలి. నీకు చెడు బుద్ధి ఉంది. చెడు బుద్ధి ఉన్నప్పుడు హిందుత్వం నువ్వు ప్రూవ్ చేసుకోవాల్సిన ఏముంది? హిందుత్వం అనేది ప్రూవ్ చేసుకోవాలన్నా ఏమన్నా? ఎవరైనా ఎగ్జామ్ పెడుతున్నారా? ఇడా ఎలక్షన్స్ అయిపోయినాయి కదా. ఎలక్షన్స్ ఎప్పుడు 2029లో వస్తాయి. ఇప్పుడు నీకెందుకు హిందుత్వ ఓట్లు నీకెందుకు? ఇప్పుడు ప్రజా సమస్యలు ఉన్నాయి కదా. ఉప ముఖ్యమంత్రిగా ఊరికే కూర్చోవడము, ఈ కాషాయ వస్తువులు ధరించడము ఇవి కాదు. ప్రజలకు మేలు చేయి. హిందుత్వం అంటే మాట్లాడరు కాదు, నలుగురికి ఉపయోగపడే పనులు చేసి మళ్ళీ నీకు అవకాశం రాదు. నువ్వు అనుకుంటున్నావు నువ్వు పెద్ద తోపని, నీ వల్ల ఓటు రాలాడా. జగన్మోహన్ రెడ్డి గారి లేనిపోని నిందలేయడం వల్ల మన సూపర్ 6 అని ఇంత పెట్టారు కదా. సూపర్ 6 ఇంత ఇస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇంత ఇస్తున్నాడు, మేము ఇంత ఇస్తామని చెప్పి అబద్ధం మాటలకు కొంచెము ఆశపడి మీకు ఓట్లు వేశారు. ఏదో పెద్ద నువ్వు పుడంగివని చెప్పి ఏం బేలా మీకు. మోడీ ఏదో కేంద్రంలో ఉన్నారు, తర్వాత చంద్రబాబు అబద్ధం హామీలైనా కానీ నమ్మినారు. మళ్ళా ఏదో నిన్ను చూసినారు, సర్లే ఈసారి పవన్ కళ్యాణ్ ఏమన్నా ఉండి దగ్గర చేపిస్తాడేమోలే అని. నువ్వేమో హిందుత్వం అంటావు, అదంటావు, ఇదంటావు, సనాతన ధర్మం. నీకెందుక ఇప్పుడు సనాతన ధర్మం? ప్రజలకు మేలు చేయి. ఆ పక్క రైతులు చనిపోతున్నారు, అవినీతి జరుగుతుంది, పాస్బుక్లు రావట్లేదు, మా లిటిగేషన్స్ మీద రోజుకు ఒకరు సూసైడ్ చేసుకుంటున్నారు. ఇప్పటికి రైతుల మీద ఎన్ని సూసైడ్లు అయినాయని చూడండి. ఒక పక్క మీ పార్టీ ఎమ్మెల్యేలు దళితుల మీద ఎన్ని దాడులు జరుగుతున్నాయో చూడండి. ఫస్ట్ అవన్నీ ఆపండి. ఒక పక్క సరే దళితుల మీద కొట్టినా కానీ, ఎస్సీలను కొట్టినా కానీ, దూషించినా కానీ, విమర్శించినా కానీ కేసులన్నా పెట్టాలి కదా. కేసులు కూడా పెట్టట్లేదు, స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిస్తున్నారంట. ఎస్సీ ఎస్టీ అల్ట్రా కేసులు ఏమైనాయి? జగన్మోహన్ రెడ్డి గారు దళితుల మీద కానీ, ఎస్సీల మీద కానీ ఒక ఈగ వాళ్ళని ఒకరు ఏమైనా విమర్శించిన కేసులు పెట్టించాడు. ఆయన ధైర్యంగా మొగాడుగా కేసులు పెట్టండి అన్నాడు. అది దాన్ని చూసి ఎస్సీ ఎస్టీ కేసులు ఎక్కువైనాయి. జగన్మోహన్ రెడ్డి అతని నిజాయితీని, అతని చిత్తశుద్ధిని ఆయన కేసులు పెట్టిస్తున్నాడు. మీ మాదికి దాచిపెట్టట్లేదు. స్టేషన్ బెయిల్ ఇచ్చి మీ ఎమ్మెల్యే నానాజీ గారిని పంపించినట్టు పంపించలేదు. అట్లయితే అసలు జగన్మోహన్ రెడ్డి దాంట్లో కేసులే ఉండేది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ కేసులు ఎన్ని ఉన్నాయి చూడండి. అది అతని నిజాయితీకి. నీకు సంఖ్య పెరగచ్చు కానీ నిజాయితీ భయం కోసము అతను చేసిన పని. జగన్మోహన్ రెడ్డి గారిని 100% ఒప్పుకోవచ్చు. అది ఏ విషయమైనా. గంజాయి కేసులు పెరిగినాయంటే గంజాయి పెరిగినట్టు కాదు. గంజాయి అరికట్టడానికి అతను కఠినంగా ఎవరి మీదైనా ఎవరిని ఉపేక్షించకుండా కేసులు పెట్టమని చెప్పారు. అది నిజాయితీ. కేసులు పెట్టమని. కేసులు పెట్టకుండా మా దాంట్లో ఏం కేసులు లేవు, జగన్మోహన్ రెడ్డి దాంట్లో ఎక్కువ కేసులు ఉన్నాయి, ఎక్కువ గంజాయి పట్టుబడినాయి. గంజాయి పట్టుబడితే అది గంజాయి జగన్మోహన్ రెడ్డి గారు గొప్పతనం. అంతకుముందు చంద్రబాబు గారు పంటలు పండించి ఎకరాలు పండించి చేసిన దానికి రిజల్ట్కు ఇవి వచ్చాయి. గంజాయి మీద కేసులు వస్తే జగన్మోహన్ రెడ్డికి అంటగడతారు. ఒక గంజాయి పంట ఎన్నేళ్ళు పడుతుంది? గంజాయిది ఫస్ట్ తెలుసుకోండి. గంజాయి ఈయన కూడా కేసులు పెట్టకుండా ఉంటే మీకు కూడా ప్రపంచానికి ఎవరికి తెలిసేది కదా. మీ మాదికి కేసులు పెట్టకుండా ఉంటే ఆంధ్రప్రదేశ్ అంతా సేఫ్ హ్యాండ్స్ అని మీ వాళ్ళు అంటున్నారు కదా. మీ మొక్కలకు రంగులు వేసుకునే కొంతమంది ఉన్నారు కదా. ఎవరు? సాయిధన్ తేజు, నాగబాబు, ఎంఎం కీర్వాణి, రాఘవేంద్ర, వీళ్ళంతా అశ్విని దత్ మొక్కలకు రంగులు వేసుకొని ఏందేందో మాట్లాడుతుంటారు కదా. చేసి అన్ని బ్యాక్ ఎండ్ అన్ని పనులు చేస్తుంటారు. వాళ్ళకు ఏమీ తెలియదు.
ఏపీని సేఫ్ హ్యాండ్స్ అంట. ఒక కేసు పెట్టరు. మీ ఎగ్జాంపుల్ మీదే ఎందుకుంటే వేరే విషయాలు అవసరం లేదు. మీ జనసేన ఎమ్మెల్యే నానాజీ మీద కేసు పెట్టినారని చూడండి, ఎంత రచ్చ జరిగిందో. ఒక ప్రొఫెసరు, ఒక దళిత నాయకుడు, ఒక ఎస్సీ నాయకుడు, ఒక ఎస్సీ వ్యక్తి, ప్రొఫెసరు, డాక్టరు, ఆయనకు మద్దతుగా ఎంతమంది డాక్టర్లు మద్దతు ఇచ్చారు చూడండి. నిజాయితీ లేకుంటే అంతమంది డాక్టర్లు ఆ దళిత డాక్టర్కి ఎందుకు సపోర్ట్ చేశారండి? అతని మీద ఎస్సీ కేసు పెట్టారా? మీ నానాజీ మీద స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. మళ్ళీ మీరు నిజాయితీ గురించి మాట్లాడతారు, ఏదేదో 4-5 పేర్లు తీస్తారు, చెగువర్ అంటారు, అదంటారు, ఇదంటారు. ఏదైనా మాట్లాడే లోపల చిత్తశుద్ధిగా చేయాలి. నీకు 5 ఏళ్ల టైంలో ఆల్రెడీ 4 నెలలు అయిపోయింది. ఏదైనా మంచి చేయండి. కొంచెం ఏదైనా మంచి పనులు చేస్తే ప్రజలు మెచ్చుకుంటారు. ప్రజలకు మెచ్చే హిందుత్వం మీద పోటీ పడితే కాదు. చంద్రబాబు ఎట్లా ఆయనది అయిపోయింది. ఆయనకు కావాల్సింది ఓట్లు. ఆయనకు హిందుత్వం లేదు, మీ హిందుత్వం మీద ప్రేమ లేదు, వెంకటేశ్వర స్వామి మీద అస్సలు ప్రేమ లేదు. ఆయనకు వెంకటేశ్వర స్వామిని ఎప్పుడైతే రాజకీయంగా వాడుకోవడం మొదలుపెట్టినాడో అతను హిందువే కాదండి. నేను చెప్తున్నాను, అతను హిందువే కాదు. ఎప్పుడైతే వెంకటేశ్వర స్వామిని తన రాజకీయానికి వాడుకోవడానికి మొదలుపెట్టినప్పుడే అతను హిందూ కాదు.